హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, కౌశికి, యువరాజ్, నిషిక వైజయంతిని ప్రెస్ మీట్ ఆపి ఇంటికి తీసుకువస్తారు. యువరాజ్ చెంప పగల కొడతారు. కౌశికి అక్క అని అంటారు. అక్కనేరా? ఒక్కనే కాబట్టే నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్న ప్రతిసారి పోనీలే నేర్చుకుంటాడు అని వదిలేశాను. కానీ ఈసారి మన ఇంటి పరువే తీయాలనుకున్నావు. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్లో మీరు ఏదైనా ఒక్క చిన్న మాట మాట్లాడుంటే అది ఇప్పుడు రాష్ట్రం అంతా వైరల్ అయ్యి మన ఇంట్లో ఏం జరిగేదో, ఎన్ని గొడవలు జరిగేదో ఒక్కసారైనా ఆలోచించలేదా? ఆ దివ్యాంక చెప్పగానే మీ ముగ్గురికి ఏమైంది అని అడుగుతుంది కౌశికి. ఇంక వెంటనే వైజయంతి, మరి నువ్వు మా అబ్బోడికి సీఈఓ పదవి ఇవ్వకపోతే మా కోపం రాదా అని అంటుంది. ఏయ్, నోరు ముయ్యవే, కొంచెమైనా సిగ్గుగా అనిపించాలి ఒక మాట మాట్లాడే ముందు. ఏంటి, నీ ఉత్తమమైన కొడుకుకి సీఈఓ పదవి కావాలా అని అంటారు సుధాకర్. అవును అని అంటుంది. ఎలా, దేనికి అర్హుడు? వాడు ఏం చదివాడు? సరే, చదువుకున్నాడు. చదువు పూర్తి చేసిన తర్వాత రోజు ఆఫీస్కి వచ్చి చిన్న చిన్నగా నేర్చుకోవాలి. కానీ వాడు నేర్చుకున్నాడా? లేదు. రోజు ఆ మీనన్ లాంటి గ్యాంగ్తో, క్రిమినల్స్తో తిరిగేవాడు. పౌడర్ సప్లై చేసేవాడు. వాడి కోసం ఒకసారి మా వాళ్ళనే ఎదిరించాడు. వాళ్ళలాంటి వాడితో తిరిగి వీడు కూడా సర్వనాశనం అయిపోయాడు. ఇలాంటి వాడి చేతిలో కంపెనీని పెడితే బోర్డు మెంబర్స్ అందరూ ఊరుకుంటారనుకుంటున్నావా? అయినా నాన్నకి యాక్సిడెంట్ అయింది. కనీసం ఆయన నించోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ టైంలో నాన్న బాధపడకూడదు అనే ఒక చిన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీ ముగ్గురు వెళ్ళిపోయారు. మీరా కుటుంబం అంటే ఛీ అని అంటారు సుధాకర్. ఇంకా అలా తలదించుకుంటారు యువరాజ్, నిషిక, వైజయంతి. అప్పుడే కౌశికి, బాబాయ్, నేనైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. వీళ్ళు ఒకవేళ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే వాళ్ళకి నేనప్పట్లో ఇచ్చిన షేర్స్కి వాల్యూగా నిలబడి అప్పుడు ఉండొచ్చు అని కౌశికి అంటుంది. అమ్మి కౌశికి, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇది మనీల్లో నేను ఎక్కడికి వెళ్తాను అని ఇంకా వైజయంతి వాళ్ళు దబాయించేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. జగదాత్రి, కేదార్ అలా చూస్తూ ఉండిపోతారు. కౌశికి జగదాత్రి చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ జగదాత్రి, మీరు చేసిన హెల్ప్ నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేను. మీరు నిషి విషయంలో తప్పు చేయరని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నిషి విషయంలో ఏదో రాంగ్ జరిగింది. నువ్వు అనుకోకుండా తన్ని తోసేసుంటావు. ఆ విషయంలో మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. బట్ మీరు ఎప్పుడు మన ఫ్యామిలీ కోసమే పోరాడతారని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని జగదాత్రి కేదార్ని అప్రిషియేట్ చేసి కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వైజయంతి వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి అయితే వస్తారు. ఇంకా చేతిలో ఒక గిఫ్ట్ ప్యాక్ చేసుకొని స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంకా వైజయంతి మొక్కలకి వాటర్ చేస్తూ ఉంటే వైజయంతిని వెనకాల నుండి వచ్చి నోరు మూసేస్తారు. ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది. అప్పుడే కిచెన్లో ఉన్న జగదాత్రి, కేదార్కి ఆ వ్యక్తి కనబడతారు. దాత్రి, అక్కడ చూడు, ఏదో అరుపులు వినపడుతున్నాయి అని అంటారు. అవును, ఇంటి లోపలికి ఎవరో వచ్చారు. వైజయంతి అత్తయ్య గారిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. రా కేదార్, వెళ్దామని ఇద్దరు కలిసి వెళ్ళి కిడ్నాప్ చేస్తున్న వ్యక్తిని ఇంకా కాలర్ పట్టుకొని కొట్టడానికి ఫిక్స్ అయిపోతారు. కేదార్ కాలర్ పట్టుకొని, రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా పిన్ని జోలికి వస్తావురా అని చెప్పి గట్టిగా కాలర్ పట్టుకుంటారు. వెంటనే వైజయంతి, కేదారు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన మా అన్న చెన్నకేశవ అని అంటుంది. ఒక్కసారిగా కాలర్ వదిలేస్తారు. కేదార్, సారీ మావయ్య, అనుకోలేదు, సారీ అని అంటారు. ఏయ్, ఎవరబ్బి నువ్వు? నన్ను మావయ్య అని ఎందుకు పిలుస్తున్నావు? అసలు ఎవరు వీడు అని అడుగుతాడు వైజయంతిని. వీళ్ళ యువరాజు ఉన్నాడు కదూ, యువరాజ్ తోడల్లుడు, అంతే, వీడికి ఇంటికే సంబంధం లేదు అని అంటుంది వైజయంతి. అలాంటప్పుడు ఇంటి పని వాళ్ళు అనాలి కదా, ఇలా తోడల్లుడు అని చెప్పడం ఏంటి? నువ్వేందిరా పిన్ని అని పిలుస్తున్నావు, నన్ను మామ అని పిలుస్తున్నావు? ఇంకొక్కసారి కూడా అలా పిలిస్తే ఊరుకొని చెప్తున్నా అని చెప్పి ఇంకా ఆయన అయితే లోపలికి వెళ్ళిపోతారు. పాపం కేదార్ బాధపడుతుంటే జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్, నువ్వేమీ బాధపడద్దు. అయినా ఇన్నేళ్ళుగా ఎప్పుడు మనం ఇన్ని చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన సడన్గా వచ్చారు అంటే దానికి
ఏదో కారణం ఉంది అనేసరికి అప్పుడే కరెక్ట్గా సుహాసిని ఫోటో నుండి గాలి అయితే వస్తుంది. ఇంకా అలా చెన్నకేశవ లోపలికి వచ్చి, ఏంది సుధాకర్ బావా, నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే నిన్ను చూడ్డానికి వచ్చేసుండా అని చెప్పి ఇంకా అలా సుధాకర్కి స్వీట్ తినిపిస్తారు. ఏంటిది స్వీట్ ఏంటి అని అడుగుతారు. అయ్యో నోరు తీపి చేసుకో, తప్పేముంది, ఇదిగో నీకోసమే ఇవన్నీ తీసుకొచ్చాను. ఆ వైజయంతి చెల్లి ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అని అంటారు. బాగానే ఉంది కానీ కొన్ని గ్రహాలు ఇంట్లో వచ్చినప్పటి నుండే మనశ్శాంతి లేదు అని జగదాత్రి కేదార్ వైపు చూసి చెప్తుంది. ఇంకా అదంతా గమనిస్తూ ఉంటారు నిషిక అండ్ యువరాజ్. అప్పుడే ఇంకా సరే నువ్వు రెస్ట్ తీసుకుందురా అన్న అని లోపలికైతే తీసుకువెళ్తారు. అమ్మీ ఎప్పుడూ లేంది ఫోన్ చేసి రమ్మన్నావు, దేనికో చెప్పు అని అంటారు. దేనికి అంటే మనం 25 ఏళ్ల క్రితం ఆ సుహాసిని అని అంటారు వైజయంతి. నా చేతులతోనే కదా పైకి పంపించేసుండాను, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అని అంటారు. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే ఆ సుహాసిని కన్న కొడుకే ఆ కేదారు. సుహాసినికి రెండో బిడ్డ పుట్టిందని తెలుసు కదా, అదిగో మెట్లు దిగి నడుచుకుంటూ వస్తుంది చూడు శ్రీవల్లి, అదే కన్న కూతురు. కానీ శ్రీవల్లి కన్న కూతురు అనే విషయం అటువైపు బోకి కానీ ఇటు కేదార్కి తన సొంత చెల్లెలని కానీ తెలీదు. కానీ వీళ్ళు మాత్రం ఒకే గూటికి చేరుకున్న పక్షుల్లా ఇక్కడికే వచ్చి పడ్డారు. వీళ్ళని ఎలా బయటికి పంపాలో కూడా అర్థం కావట్లేదు. కౌశికి ఆయన మాత్రం వీళ్ళిద్దరినీ బాగా వెనకేసుకొని వస్తారు. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు రివర్స్లో తిట్లు తగలడమే తప్ప ఏమీ జరగటం లేదు. కాబట్టి అన్న నిన్ను పిలిపించాను. 25 ఏళ్ల క్రితం నాకు ఎలా అయితే నా బోని ఇచ్చి న్యాయం చేశావో, నా బోని నాకు ఇచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని కాపాడావో, ఇప్పుడు కూడా ఈ కేదారు, జగదాత్రి, శ్రీవల్లి ముగ్గురిని బయటికి పంపించేసి నా అబ్బోడి జీవితాన్ని నువ్వే కాపాడాలా, వాడే ఈ ఇంటి వారసుడిగా ఉండాలా అని అంటుంది వైజయంతి. అమ్మీ ఇది చాలా చిన్న విషయం, ఎంతమందిని పైకి పంపించుండాను నేను చిత్తూరులో, అలాంటిది వీళ్ళొక లెక్క నాకు అని అంటారు. వెంటనే యువరాజ్, మావయ్య మీరు అనుకుంటున్నట్టు వీళ్ళు సాధారణమైన వ్యక్తులైతే కాదు, వీళ్ళు కొంచెం వేరే, వాడు పోలీస్ అని మనసులో అనుకుంటూ ఈ విషయం చెప్పకూడదు అని, వాడికి పోలీసుల నెట్వర్క్ ఉంది, వాళ్ళ మీద చిన్న ఈగ వాళ్ళన జేడీకేడీ అనే పవర్ఫుల్ ఆఫీసర్స్ వస్తారు, కాబట్టి ఏదైనా ప్లాన్ చేయాలి అని అంటారు. తప్పకుండా చేద్దాం, ముందు వాళ్ళని ఒక వారం రోజులు నేను బాగా గమనించాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు బాగా తెలుసుకొని అప్పుడు నేను వాళ్ళని చంపే ప్లాన్ చేస్తానని గట్టిగా చెప్తారు అని అంటారు చెన్నకేశవ. ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతారు వైజయంతి, యువరాజ్, నిషిక. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. నిషిక మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటే వైజయంతి నిషిక వైపు చూస్తుంది. అమ్మీ ఏందమ్మీ ఇలా డ్యాన్స్ చేస్తున్నావేంటి అని అంటారు. ఏ అత్తయ్య తప్పేముంది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా కాదు కదా అని అంటుంది. కరెక్టే అమ్మీ, కానీ నువ్విప్పుడు చాలా నీరసంగా ఉన్నట్లు నటించాలి, ఎందుకంటే నువ్వెంత నీరసంగా ఉంటే కౌశికి, బోకి, ఆ జగదాత్రి కేదార్పై అంత కోపం వస్తుంది అని అంటారు. కరెక్టే, కానీ మనం ప్రెగ్నెన్సీ నాటకాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశాం కదా, ఇంకే ప్రాబ్లం లేదత్తయ్యా అని గిరిగిరా తిప్పుతూ ఉంటే అప్పుడే వాటర్ కోసం వచ్చిన సుధాకర్ ఆ మాటల్ని వినేస్తారు. విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నిజంగా నిషిక ప్రెగ్నెంట్ కాదన్నమాట, కావాలనే ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది, ఆ నిందని జగదాత్రి కేదార్ పైకి నెట్టేసింది. ఈ విషయం తెలియక కేదార్ని, జగదాత్రిని నేను ఎన్ని మాటలు అన్నాను, మీ మొహం చూపించొద్దు అన్నాను, ఛీ నేను ఎంత తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటారు సుధాకర్. ఇంక వెంటనే అలా జగదాత్రి వెళ్ళబోతుంటే అమ్మ జగదాత్రి అని పిలుస్తారు. ఒక్కసారిగా జగదాత్రికి ఎంతో అంటే ఎంతో ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా జగదాత్రి మావయ్య గారు అని అంటుంది. జగదాత్రి నీ చేత్తో నేను రసం తిని చాలా రోజులైంది, నా కోసం వండి పెడతావా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య గారు మీరు నన్ను అడుగుతున్నారా, ఖచ్చితంగా అని చెప్పి పాపం జగదాత్రి ఎంతో ప్రేమగా అయితే ఇంకా వంట చేస్తుంది సుధాకర్ కోసం. కేదార్ అదంతా చూస్తూ ఉంటాడు.
కేదార్ ఇలా రా. మీరు ఈ ఇంట్లో ఎన్నో నిందలు భరించారు. ఇదంతా కేవలం నేను నిన్ను నా వారసుడు అని ప్రకటించడానికే కదా. చాలా చాలా తప్పు చేశాను. కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను పూర్తిగా కోలుకున్నాక నిన్ను వారసునని ప్రకటించి తీరుతాను నాన్న అని ఇంకా చాలా సుధాకర్ హక్ చేసుకుంటారనమాట కేదార్ని. పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఉండాలి. కానీ నేను తప్పు చేసినప్పుడు నిలువెత్తు బంగారం లాంటి నా కొడుకుని నేను ఇంతలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నీ గురించి నేను చెప్తాను, చెప్పి తీరుతాను. నిషిక ప్రెగ్నెన్సీ డ్రామా కూడా నాకు తెలిసిపోయింది అని సుధాకర్ చెప్పగానే ఇంకా జగదాత్రి కేదార్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తూ చెన్నకేశవ, వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. కౌశికికి మాత్రం నిషిక ప్రెగ్నెన్సీ డ్రామా కట్ అయిందనే విషయం మాత్రం తెలీదు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా చెన్నకేశవ వచ్చాడని, ఆ బాబాయ్ గారు ఇదిగో మీకోసం రాయలసీమ స్పెషల్ రాగి సంకటి వండాను, ఎలా ఉందో చెప్పండి అని అంటారు జగదాత్రి. నేనెప్పుడు పనోళ్ళ వంట తినను అని అంటారు మావయ్య గారు. వాళ్ళు పని వాళ్ళు కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళు అని అంటుంది కౌశికి. ఏంటి ఇంట్లో వాళ్ళ? ఏ ఇంట్లో వాళ్ళు? ఇంతకీ జగదాత్రి ఎవరు? నిషిక సొంత చెల్లెలా? కాదు కదా. ఈ కేదారు ఈ ఇంటి నిజమైన వారసుడా? లేదు కదా. సాక్ష్యాలు కూడా లేవు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు వారసులు ఎలా అవుతారు? వీళ్ళిద్దరు పని వాళ్ళే అని కావాలని జగదాత్రి కేదార్ బాధపడేలా మాట్లాడతారు చెన్నకేశవ. అప్పుడే కరెక్ట్గా నిషికకి ఏంటి మార్నింగ్ నుంచి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఒక్కసారిగా వెళ్ళి ఇంకా వామిటింగ్ అయితే చేసుకుంటుంది. ఇంక వెంటనే అలా వైజయంతి అమ్మి ఏమైంది అదమ్మి, ఏమైంది అని అడుగుతారు. ఏమో అత్తయ్య, చాలా నీరసంగా అనిపిస్తుంది అని అనేసరికి అవునా డాక్టర్ని ఒకసారి పిలిపిద్దాము అని చెప్పి డాక్టర్ని పిలిపించేసరికి కంగ్రాచులేషన్స్ షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంటి ప్రెగ్నెంటా అని వైజయంతి యువరాజ్ షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే కౌశికి నిషిక నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే మొన్న నీకు అబార్షన్ జరిగింది అన్నారు అని అంటారు. డాక్టర్ వెంటనే వేరే డాక్టర్ చూడండి ఆవిడ ఇప్పుడే ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ అయినా 10 డేస్కే ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? ఒకటి ఆవిడ ముందు మీకు అబద్ధం చెప్పుండాలి, లేకపోతే ఏదో జరిగి ఉండాలి. ఖచ్చితంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ఇంత త్వరగా వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్పారు అని ఇంకా కౌశికికి నమ్మకస్తురాలైన డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. అమ్మి ఇప్పుడు నువ్వు నిషికపై కోప్పడొద్దు, ఎంతైనా తను ప్రెగ్నెంట్. షటప్, నువ్వు నోర్మోయ్ అని అంటారు సుధాకర్. మమ్మల్ని ఇంతలా మోసం చేసి ఇప్పుడేమో తను అనొద్దు ఇది అనొద్దు అని అంటున్నావా? చూడు, నాకు ఈ విషయం ముందే తెలిసిన కౌశికికి చెప్పలేదు. కానీ దేవుడు మీ పాపాన్ని త్వరగా బయటపెట్టాడు. ఇప్పటి నిండైనా అబద్ధాలు ఆడకుండా సరిగ్గా ఉండండి అని చెప్పి సుధాకర్ కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే యువరాజ్ నిషి వాళ్ళ మాటలు పక్కన పెట్టినా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను తండ్రి కాలేకపోయానని చాలా బాధపడ్డాను, నీపై కోపం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా రమ్య మేడం సుహాసిని గారి కేసులో ఒక కొత్త ఎవిడెన్స్ అనేది దొరికింది మేడం అని అంటారు. ఎప్పటి నిండో? ఇది నిజంగా మనకు చాలా గుడ్ సైన్. సో ఆ ఎవిడెన్స్ ఏంటి అని అంటారు. మేడం ఒకసారి ఈ సీసీటీవీని గమనించండి అని అంటారు. 25 ఏళ్ల క్రితం అదొక అడ్వాన్స్డ్ హాస్పిటల్ కాబట్టి అక్కడ సీసీటీవీ అయితే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీవల్లికి డెలివరీ అవుతుందో, శ్రీవల్లిని డెలివరీ ఇస్తుందో, జన్మనిస్తుందో సుహాసిని, ఆ టైంలో ఇంకా కొంతమంది ఆ హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్. ఎందుకంటే ఆ హాస్పిటల్కి వైజయంతితో పాటు వాళ్ళ అన్నయ్య చెన్నకేశవతో పాటు మధుకర్, ఎవరైతే సుధాకర్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడో మధుకర్, వీళ్ళ ముగ్గురు ఆ హాస్పిటల్కి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే అక్కడ ఏం జరిగింది దాత్రి? హాస్పిటల్ నుండి బయటికి వెళ్తూ
పరిగెడుతున్నప్పుడు అమ్మ చనిపోయింది అని తాతయ్య చెప్పారు. శ్రీవల్లి ఆ పాప ఎక్కడుందో తెలీదు. శ్రీవల్లి సారీ మా చెల్లెలు ఎవరైతే నాకు పుట్టిన చెల్లెలుందో తన్ని వైజయంతి అత్తయ్య కూడా చంపేసుంటారా? ఒకవేళ చంపేస్తే మనకి మొన్న బట్టలు ఎలా దొరుకుతాయి? తను నిజంగా చనిపోయిందా? లేదు, బ్రతికే ఉంది. అలాంటప్పుడు తను బ్రతికే ఉందంటే తన్ని తీసుకెళ్ళింది వైజయంతినే. కానీ తర్వాత మధుకర్ బాబాయ్, సుధాకర్ వాళ్ళ తమ్ముడు చెన్నకేశవ వీళ్ళిద్దరూ కలిసి అమ్మని చంపేశారా అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు కేదార్. కేదార్, వాళ్ళు ఎంత పెద్ద పాపాత్ములో అర్థమైంది కదా. ఇప్పటి నుండి మన గేమ్ అంటే ఏంటో వాళ్ళకి చూపిద్దాం. మన అత్తయ్య గారిని చంపి వాళ్ళు ఎంత బాధకి గురి చేశారో అంతకంటే రెట్టింపు బాధ వాళ్ళు అనుభవించేలా మనం ఖచ్చితంగా చేద్దాం. సుహాసిని అత్తయ్య గారి చావుకి ప్రతీకారాన్ని తీర్చుకుందామని జగదాత్రి కేదార్కి మాటిస్తుంది. ఇంకా కేదార్ అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని అలా ఇంకా ఓదార్పులో పాపం వాళ్ళ అమ్మని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.